నేను డీజేకి యూజ్ చేసే జనరేటర్ ఏమో వెహికల్ లోనే ఉండిపోయింది. దీని కిందకి దించుదాం అంటే దీనికి ట్రాలీ లేదు, అలాగని దీనికి చిన్న వీల్స్ కూడా అయితే ఏం లేవు. దీన్ని చైన్ పుల్ వేసి అయితే దించలేం. ఇంకా జనరేటర్ ని దించడం కోసం జనరేటర్ ని పట్టుకుని అలాగే వెహికల్ కి ట్రాలీ తగిలించి పట్టుకుని ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ కి అయితే వెళ్తున్నాం. మా విలేజ్ లో దించినందుకు సరిగా లొకేషన్లు అయితే అనుకూలంగా అయితే ఏం లేవు. అన్ని ఎక్కువగా వర్షాలు పడడం వల్ల బురదలుగా ఉన్నాయి. అందు గురించి ఇంకా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ కి అయితే జనరేటర్ ని అలాగే ట్రాలీని పట్టుకుని అయితే వెళ్తున్నాం. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ కి వచ్చి ఇక చెట్టుకేమో చైన్ పుల్ వేసి ఇక జనరేటర్ ని అయితే బయటకి అయితే తీస్తున్నాం. మేము వెహికల్ లోకి జనరేటర్ ఎప్పుడెక్కించుకున్నా సరే ఈ లొకేషన్ లోనే ఎక్కిస్తాం. ఓన్లీ నా ఒక జనరేటర్ అనే కాదు, ఫ్రెండ్ జనరేటర్ లో కూడా ఇక్కడే వెహికల్ లోకి అయితే ఎక్కిస్తాడు. జనరేటర్ ని వెహికల్ నుంచి బయటికి తీసి ఇక ట్రాలీ పైకి అయితే ఎక్కిస్తున్నాం. ఇంతలో ఫ్రెండ్ ఏమో మళ్ళీ తాగడానికి అలా డ్రింక్ అయితే తెచ్చాడు. మళ్ళీ అలా డ్రింక్ తాగి ఇక వర్క్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా జనరేటర్ ని ట్రాలీకి సెట్ చేద్దాం కదా, అలాగనే కరెంట్ ఉంటే వెల్డింగ్ ద్వారా ట్రాలీకి హోల్స్ చేసి అయితే సెట్ చేద్దాం అనేది అనుకున్నాం. కాకపోతే కరెంట్ అయితే లేదు. మళ్ళీ ఇంతలో మన జనరేటర్ ని ఆన్ చేసి ఇంకా దాని నుంచి దానికి కనెక్ట్ చేసి అలా మొత్తం హోల్స్ చేసి అలా సెట్ చేద్దాం అయితే అనుకున్నాం. ఇంతలో జనరేటర్ బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. మళ్ళీ వెహికల్ బ్యాటరీ ఇప్పేసి ఇలా స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. లేదో అంతలో వర్షం పడడం అయితే స్టార్ట్ అయితే అయింది. ఇంకా వర్షం తగ్గగానే ఇక మళ్ళీ జనరేటర్ ఆన్ చేసి దాని నుంచి మళ్ళీ వెల్డింగ్ మెషిన్ అయితే కనెక్ట్ చేసి ఇక మళ్ళీ ట్రాలీకి హోల్స్ అయితే వేస్తున్నాం. అలాగే నేను జనరేటర్ అయితే అమ్మేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా జనరేటర్ కావాలని ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ లో నా ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫోన్ అయితే చేయండి. ఒకవేళ జనరేటర్ కానీ సేల్ అయిపోతే మాత్రం నేను కామెంట్ బాక్స్ లోని ఫోన్ నెంబర్ అయితే తీసేస్తాను. అలాగే జనరేటర్ ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది, కాల్ చేసి అయితే మాట్లాడండి. ఇంకా జనరేటర్ ని ట్రాలీకి సెట్ చేసి ఇక మళ్ళీ మొత్తం అన్ని అయితే నీట్ గా బిగించేసాం. ఈసారి జనరేటర్ అయితే మాత్రం చాలా ఫ్రీగానే వెళ్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్ ఎంత సింపుల్ గా లాక్కి వెళ్ళిపోతుందని. అలాగే ఈ జనరేటర్ మేము ట్రాలీ మీదకి ఎలాగ ఎక్కించేటప్పుడు ఎన్ని తిప్పలు పడ్డాం అనేది మొత్తం అంతా కలిపి ఒక ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ లోని అప్లోడ్ అయితే చేశాను. ఒకవేళ ఫుల్ వీడియో కానీ మీకు చూద్దామని ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ లింక్ ఏమో మన ఇన్స్టా ఐడి బయోలో అయితే ఉంటది. అలాగే నన్ను ఇన్స్టాలో ఎలా సపోర్ట్ చేశారు యూట్యూబ్ లో కూడా అలానే సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ పెద్దగా ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు.